విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి మోదీ విశాఖకు పర్యటనకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్పై మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీ దీనిపై ఏ విధంగా స్పందించాలో ఆలోచన చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు బి గంగారాం, రమణి, వెంకట్రావు, జగన్ పాల్గొన్నారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గెస్ట్ హౌస్ గురించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం మాట్లాడతారు, అది ఎంత పగడ్బందీగా అంత డబ్బు వృధా చేశారో అని ప్రచారం చేస్తున్నారు తప్ప దాన్ని ఏం చేస్తారో చెప్పడం లేదు. మళ్ళీ తిరిగి దాన్ని క్యాంప్ హౌస్లు గాను, మంత్రులు గెస్ట్ హౌస్ గాను, లేకపోతే టూరిజం గెస్ట్ రూమ్లు గాను ఉపయోగించుకొని అనుభవించాలనే ఆత్రం కొంతమందిలో కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజల ఆస్తి, ప్రజల డబ్బు, ప్రజల కోసమే అది వినియోగించాలి. అందుకని మా డిమాండ్ అంటే విశాఖపట్నం రిషికొండ మీద ఉన్నటువంటి అతిథి గృహం ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో దాన్ని సైన్స్ మ్యూజియం కింద మార్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకని 8వ తేదీ ప్రధానమంత్రి స్పష్టంగా దీని మీద ప్రకటన చేయాలి. మేము ఆ రోజు ఏం చెప్తారని దాన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్ కార్యక్రమం కూడా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఎవరు శక్తి కొద్ది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేదానికి అవసరమైన సర్వశక్తులు వడ్డీ దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు వామపక్ష పార్టీలు, ప్రత్యేకించి మేము సిపిఎంలు కూడా దాని ప్రధానమైన కర్తవ్యంగా తీసుకున్నాం. రెండవది, ఈ విశాఖపట్నంలో 525 కోట్లు పెట్టి పెద్ద గెస్ట్ హౌస్ గత ప్రభుత్వం కట్టింది. గుడ్డి తప్పుడు కాకుండా, ఎవరికి తెలియకుండా, ప్రైవేటీకరణ కాకుండా డిజిన్వెస్ట్మెంట్ అనే పదం వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరణ. ఎన్నైనా కావచ్చు, 20% కావచ్చు, 40% కావచ్చు, 50% కావచ్చు, 70% కావచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే మింగిన వెలగపండు అంటారు. ఏనుగు పండును మింగితే లోపల గుజ్జంతా అది తీసేసుకొని మళ్ళీ యాజిటీజ్గా బయటికి పంపుద్ది ఆ కాయని. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అలాగే ఉంది. దాని గుజ్జంతా తీసి పడేసి చివరికి వచ్చి డొప్ప మిగిల్చేసి సారాన్నంతా కూడా పక్కన మిట్టలకి, ఆక్సిజన్ మిట్టలకు అప్పు చెప్పేదానికోసం ఈరోజు ఒక పథక రచన జరిగింది. ఆ రచన ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు, మోడీ మాట్లాడుకొని దాన్ని గట్టి కట్టిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి చేరిన ద్రోహం, అన్యాయం, ఎన్నుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటిదాకా ఇచ్చిన మాటల యొక్క విశ్వసనీయత